శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మనం అనేక రకాలైన సమస్యల్ని సృష్టిస్తూ వస్తున్నాం. అలాగే ఎంతో కొంత పరిష్కారాన్ని తెలియజేయడానికి కూడా ప్రయత్నం సాగిస్తున్నాం. ఇందులో ఎన్నో రకమైన విలక్షణ సమస్యలు, పెళ్ళి కాని వాళ్ళు, తర్వాత వివిధ రోగాలతో బాధపడే వాళ్ళు, తర్వాత శృంగార జీవితంలో కూడా అంగస్తంభన, ఇలాంటి అనేక రకాలైన అంశాలని కూడా మనకి ముందు మన ప్రేక్షకులు తీసుకురావటం అనేది జరుగుతుంది. కనుక ఇక్కడ మనం ఏదైనా సరే ఒక గాలిలో దీపం అన్నట్టుగా కాకుండా సాధ్యమైనంత వరకు కూడా జ్యోతిష్యం, తర్వాత మనకి తంత్రశాస్త్రాలు ఏ రకమైన పరిహారాలు ఇచ్చాయి, ఏ సమస్యను ఏ రకంగా ఎదుర్కోవచ్చు, అసలు జ్యోతిష్యంలో ఏ గ్రహాల వల్ల ఆ రకమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఇవన్నీ కూడా కొంత సహేతుకంగా చెప్పే మార్గం అయితే చేస్తున్నాం తప్ప ఏదైనప్పటికీ కూడా అలా ఒక గాల్లో దీపం పెట్టినట్టుగా అయితే మాత్రం చేయట్లేదు. కనుక దీన్ని ఏదైనా సరే మీ యొక్క విశ్వాసంతో విశ్వసించి దీన్ని కొంత మీరు ఆచరించినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈరోజు ఏ రకమైన ఫలితం వచ్చింది, ఏ రకమైన సమస్య వచ్చింది, దానికి మనం ఏ రకమైన ఫలితం ఇవ్వాలి, ఏ రకంగా మనకి పరిష్కారం ఇవ్వాలి, దాన్ని మనం మాట్లాడుకుందాం. నా పేరు నారాయణమ్మ. నాకు 12 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు. వాడిది చిత్తా నక్షత్రం. కానీ ఇక్కడ మా పిల్లాడు ఎప్పుడు కూడా తరచూ ఏవో రకమైన దెబ్బలు తగిలించుకోవటం, తర్వాత ఏదైనా సరే ఈ సైకిళ్ళు కానీ ఏవైనా సరే నడిపించుకున్నప్పుడు ఖచ్చితంగా వాడు పడిపోతూ ఉండటం, ఇలా ఏదో రకంగా వాడు ఎప్పుడూ కూడా ఒక 10 రోజులు ప్రశాంతంగా ఉన్నాడు అంటే కనుక 11వ రోజు ఏదో రకమైన దెబ్బ తగిలించుకుంటూ ఉంటాడు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, వాడికి మీరు ఏమైనా పరిష్కారం ఇవ్వగలరా అని చెప్పి ఈ నిజామాబాద్ నుంచి ఈవిడ అడగటం అనేది జరిగింది. అయితే ఇక్కడ పిల్లాడిది చిత్తా నక్షత్రంగా పేర్కోవటం అనేది ఒకటి, తర్వాత 12 ఏళ్ళు అన్నట్టుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చిత్తా నక్షత్రం అనేది మనకి ఎన్నో పాదం అనేది తెలీదు. అయితే నిజానికి ఏంటంటే చిత్తా నక్షత్రం అనేది కుజుడు నక్షత్రం, కానీ 12 ఏళ్ళు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏ రాహు దశలోనో ఉండటం అనేది అయితే ఉంటుంది తప్ప కుజ దశ అనేది ఉండదు. సాధారణంగా కుజ దశలో మాత్రం కొద్దిగా ఎక్కువగా ఈ దెబ్బలు తగిలించుకోవటం అనేది, తర్వాత ఏదో రకంగా రక్తం కళ్ళ చూస్తూ ఉండటం అనేది, లేదా ఈ 2 లేవు అనుకుంటే కనుక ఇలా కురుపులు, వ్రణాలు ఇలాంటివి అంటూ ఉంటాం మనం పాత రోజుల్లో. కనుక ఆ రకంగా ఏవైనా సరే కొంతవరకు ఇబ్బంది సంబంధించి, అంటే రక్తం సంబంధించినవి ఏవైనా సరే ఇబ్బందులు ఎదుర్కోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈవిడ చెప్పిన వయసుని బట్టి చూసినప్పుడు అంటే కుజ దశ అనేది 1వ పాదమైనా మ్యాక్సిమం ఉండేది 7 ఏళ్ళు. కనుక 7 ఏళ్ళ తర్వాత ఎలాగైనా కూడా రాహు దశ వస్తుంది. ఈ రాహు దశలో కూడా ఇదే రకమైన పరిస్థితి అతను ఎదుర్కొంటున్నాడు అంటే కనుక, ఒకటి జాతకంలో ఆమెకి అతని యొక్క జాతకంలో కుజుడి యొక్క స్థానం సరిగ్గా లేకపోతూ ఉండటం, తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇటు 8వ స్థానంలో కుజుడు అనేది ఉండి కూడా కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉండటం అనేది ఒకటి జరగచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే రాహు బుద్ధి స్థానంలో ఉండి ఆ బుద్ధి అంటే కరెక్ట్గా అంటే అంచనా వేయలేకపోవటం, అంటే ఏదైనా సరే మనం ఒక సైకిల్ తొక్కినప్పుడు ఎదుట యొక్క పరిసరాలను గమనించకపోవటం, అంటే అంచనా వేయలేకపోవటం, ఇవన్నీ కూడా మనకి ఆ రాహు వల్ల కొంతవరకు ఇబ్బంది, ఈ నిర్ణయాలు తీసుకోవటంలో అనుకోండి, ఆలోచించే విధానంలో అనుకోండి. సో అక్కడ కనుక ఇక్కడ కుజుడు కరెక్ట్గా లేకపోవటమైనా ఉండాలి, రాహు బుద్ధి కరెక్ట్గా నిలిపే విధానంలో అయినా లేకపోయి ఉండాలి. కనుక ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కనుక ఖచ్చితంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఒక్కోసారి 2 ఉన్నా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. కనుక ఏదైనప్పటికీ కూడా ఆమె పిల్లాడు ఎవరికైనా సరే ఇది ఏవో చిన్న చిన్న ప్రమాదాలు కాబట్టి కొంతవరకు మనం తేలిగ్గా తీసుకున్నప్పటికీ కూడా ఒక్కోసారి వాటిల్లోనే పెద్ద ప్రమాదాలు వస్తాయి ఏంటి అనేది కూడా వాళ్ళకి అంతర్లీనంగా ఒక భయం అనేది అయితే ఉంటుంది.
అదే ఆవిడకి ఈ ప్రశ్న వేసేలాగా మనని కలిగించడం. అంటే ఇప్పుడు ఏదైనా సరే రేపు పెద్ద దెబ్బ తగిలించుకుంటే మాకు ఎంత ఇబ్బంది, దాని నుంచి మరి ఎలాగ మా పిల్లాడికి ఎందుకు ఇలా తరచూ వస్తుంది అనే ఒక ఆవేదన ఆమెలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఆవిడని మనం ఏదైనా సరే దానికి ఒక పరిష్కారం ఇవ్వాలి అనుకుంటే కనుక అసలు ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా దీనికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అంటే కనుక మనం దీనికి చేయాల్సింది ఏంటంటే కనుక ఏదైతే మీ బాబు ఉన్నాడో ఆ బాబు చేత ఒక 9 మంగళవారాలు ఇంట్లోనే దుర్గాదేవి, ఒకవేళ మీకు గనక లభ్యమైతే ఏదైనా సరే అంతర్జాలంలో కూడా మనం ఏంటంటే చాముండేశ్వరి అని చెప్పి అమ్మవారు ఉంటారు, లేదా చండీ అంటాం. చండీ అయినా పర్వాలేదు, చాముండి అయినా పర్వాలేదు. ఈమె యొక్క చిత్రపటాన్ని అయినా సరే మనం ఏదైనా ఫోటోస్టాట్ తీసి అలా పెట్టుకుంటే మరింత మంచి ఉంటుంది. ఒకవేళ మనకి అలా సాధ్యం కాకపోతే ఇంట్లో కంపల్సరీ ఏదైనా సరే అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకోండి. అలా అక్కడ ఈ బాబు చేత 9 మంగళవారాలు 9 మంగళవారాలు కొద్దిగా ఏదైనా సరే తేనె నివేదన చేయించండి. అలాగే ఈ 9 మంగళవారాల్లో తేనెతో పాటుగా మీరు అంటే అమ్మగారు 3 మంగళవారాలు అబ్బాయి తేనె నివేదన చేస్తే మీరు పులిహోర నివేదన చేయండి. ఈ పులిహోర నివేదన చేసి ఈ బాబుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతనికి ఆరోగ్య ఔశ్వర్యాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ రకంగా ఇటు బాబు కూడా తనకి ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఉండాలని బాబు కూడా చెప్పుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మీరు కూడా బాబు పరంగా ఈ రకమైన కాంక్షని వెళ్ళిపుచ్చడం అనేది ఒకటి. ఈ రకంగా చేసినట్టయితే తప్పకుండా అతనికి మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే మరి ఆ బాబు కోసం మీరు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం అనేది 5008 సార్లు చదవాలి. ఈ 5008 అనేది మీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది అది మీ ఇష్టం. సంఖ్య మాత్రం 5008 అనేది అయితే ఉండాలి. అది ఏంటి అంటే కనుక ఓం ధరణీధరాయ సర్వరక్ష అనుగ్రహ పాయిమాం, ఓం ధరణీధరాయ సర్వరక్ష అనుగ్రహ పాయిమాం. ఈ రకంగా మరి దాన్ని మీరు 5008 సార్లు అనేది చేయగలగాలి. ఆ తర్వాత మరి ఏదైనా సరే ప్రస్తుతం అయితే కనుక కొన్నాళ్ళు బాబు హృదయం మీద కానీ నుదుటన కానీ సింధూరం పెట్టి బయటికి పంపించండి. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ మంత్రం అనేది మీరు పూర్తిగా 5008 సార్లు చదివాక అతని నెత్తి మీద చేయి పెట్టి ఈ మంత్రాన్ని 3 సార్లు చదివి అతన్ని బయటికి పంపిస్తే తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు లేకుండా అతను చాలా సురక్షితంగా ఉండటం అనేది, జీవితం సాగించటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ రకమైన క్రియను మీరు నిర్వర్తిస్తారని, బాబుకి చక్కటి ఆరోగ్యాన్ని మీరు అందిస్తారని ఆశిస్తున్నాం.